నమస్తే అన్న. నమస్తే అన్న, ఇది మన వరంగల్ లోకల్లో స్వామివారు బాల రూపంలో దర్శనం ఇస్తున్నారని, అంతేకాకుండా ఇక్కడ 21 కేజీల లడ్డు ఉందని అయితే తెలుసుకున్నాము. అసలు దీని ప్రత్యేకత ఏందో చెప్పండి అన్న. మేము ఫస్ట్ టైం పెట్టామండి. ఇక్కడ పెట్టడం కాబట్టి మేము బాల గణేష్ని పెట్టడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఇంకా దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో పెట్టాము, ఏదైనా వినూత్నంగా ప్లాన్ చేద్దామని చూసాము. చూసి మేము ఫస్ట్ 1000 కేజీస్ లడ్డు అనుకున్నాము. తర్వాత అది ఆల్రెడీ 1000 చాలామంది చేశారని అనిపించింది. 1500 అనుకున్నాము. బట్ యాక్చువల్లీ అక్కడ 1500 కాదు, మా సెట్ 1500 చేయించాక సరిపోక మళ్ళీ 21 మందికి లాస్ట్కి వచ్చింది. అది ఇది చేయడానికి 18 మంది కఠోర శ్రమతో 3 రోజులు చేస్తే 18 మంది కూర్చుంటే ఇంత భారీ లడ్డు తయారు చేయడం జరిగింది. అండ్ ఇది తయారు చేసే విధానంలో మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చినాయి. ఈ వెయిట్కి కింద బండలు పగిలిపోయినాయి. ఈ వెయిట్కి దీనికి ఒక స్పెషల్గా ఒకటి తయారు చేయించాము, దాని వీల్స్ పగిలిపోయినాయి. సో ఈ పగిలిపోయిన ప్లేస్ నుంచి జస్ట్ ఒక 2 ఫీట్ జరపడానికి 21 మంది శ్రమ చేసి దాన్ని లిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది ఇంచుమించు కాదు, 2100 కిలోలు భారీ లడ్డు కాబట్టి దీన్ని కూడా ఆక్షన్లో కాకుండా వరంగల్లో ఉన్న ప్రతి వారికి పంచడానికి ప్లాన్ చేస్తున్నాము. వేలంపాట అనేది వేలంపాట ఉండదు, ఇది మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మా ప్లాన్ ప్రకారం 42,000 మంది కుటుంబాలకి ఇది పంచడానికి ప్లాన్ చేస్తున్నాం. 42,000 కుటుంబాలకు 2100 కేజీల లడ్డును పంపిస్తాము. అది కిలోకి చేటాకు 50 గ్రామ్స్ లడ్డు చొప్పున 42,000 ప్యాకెట్లు ప్యాక్ చేసేసి అందరికీ మేమే ప్రసాదంగా పంచడానికి రెడీ అయ్యామండి. ఓకే, సంతోషం.